హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కుకింగ్ విత్ హవీ ఛానల్. ఈరోజు మనము ఎంతో టేస్టీగా సూపర్గా ఉండే సగ్గుబియ్యం మామిడికాయతో మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దామా. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. ఇక దీనికి ఆలస్యం వచ్చేసేయండి నాతో పాటు. సగ్గుబియ్యం మ్యాంగోతో మిల్క్ షేక్ ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు, నేనైతే ఒక 1/2 కిలో సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను. 1 గంట ముందు నానబెట్టి ఉంచేసానండి. ఈ సైజ్ మామిడికాయనైతే తీసుకున్నానండి. ఈ మామిడికాయని చక్కగా చెక్కంతా తీసేసి చిన్న చిన్న పీసెస్గా చేసి ఉంచుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్న పీసులుగా తీసుకొని ఉంచుకున్నాను. ముందుగా ఒక 1/2 లీటర్ పాలను తీసుకొని కాగబెట్టి ఉంచేసాను. సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పప్పు, మీరు జీడిపప్పు అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఓన్లీ బాదం పప్పుని అయితే యాడ్ చేస్తున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్నాను. మనం 1/2 కిలో సగ్గుబియ్యం తీసుకున్నాం కదండి. అంతలో మనం ఎంత స్వీట్ అయితే తింటామో అంత పంచదారని అయితే మనము తీసుకుందాం. మామిడికాయ మరీ తీయగా ఉందనుకోండి, షుగర్ క్వాంటిటీ కొంచెం తక్కువగా పడుతుంది. కొంచెం పుల్లగా ఉందనుకోండి, కొంచెం ఎక్కువ పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. 200 గ్రామ్స్ అయితే నేనైతే తీసుకున్నాను షుగర్ని. ముందుగా మనము స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని 1 అవర్ ముందు నానబెట్టి ఉంచుకున్నాం కదండి మనము సగ్గుబియ్యము. ఈ సగ్గుబియ్యాన్ని అయితే మనము ఇందులో యాడ్ చేసుకుందాము. ఒక 10 మినిట్స్ వరకు ఈ సగ్గుబియ్యాన్ని చక్కగా ఉడికించుకుందాము. సగ్గుబియ్యం అయితే ఉడికినాయండి. ఇప్పుడు మనము ఒక స్ట్రైనర్ తీసుకొని చక్కగా వడకట్టేసుకుందాము. ఇలాంటిది ఒక స్ట్రైనర్ తీసుకొని ఉడికిన సగ్గుబియ్యాన్ని వడకట్టుకుందామండి. ఇలా వడకట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇలాగా మనము చల్లటి వాటర్ని అయితే పోసేసేయాలి. ఈ సగ్గుబియ్యంలో ఈ చల్లటి వాటర్ పోసేస్తే చల్లగా అయిపోతాయి అన్నమాట. ఈ సగ్గుబియ్యాన్ని తీసేసి మనము ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేద్దాం. సగ్గుబియ్యాన్ని మనం చల్లటి వాటర్తో కడిగేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనము కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ పీసెస్ని వేసి మిక్సీ అయితే పట్టుకుందాము. కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, తగినంత షుగర్ అంటే పంచదార, మిల్క్ షేక్కి తగినన్ని పాలు మనం ఆల్రెడీ కాగబెట్టి ఉంచేసామండి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, మనము రూమ్ టెంపరేచర్లో ఉన్నా పర్లేదన్నమాట. మనం వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టేద్దాం. చూస్తున్నారండి, ఇలా అయితే మిక్సీ పట్టేసేసాను. చూడండి, ఇంకేముంది, మ్యాంగో సగ్గుబియ్యం మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము. ఓకేనా. ఇప్పుడు మనం ఇది మిక్సీలో వేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాం కదండి. ఇందులో మనము ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యము. ఈ సగ్గుబియ్యాన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టాం కదా, ఇవైతే ఇందులో మనము యాడ్ చేసేసుకుందాం. ఓకేనా. అంతేనండి, చక్కగా సగ్గుబియ్యం మ్యాంగో మిల్క్ షేక్ రెడీ. వీటన్నిటిని కలిపి మనము చక్కగా కలిపేసేసుకుందాం. మొత్తం సగ్గుబియ్యాన్ని అయితే వేసేసానండి. చక్కగా ఇందులో మనము మొత్తం కలిసిపోయేటట్టుగా మనము కలిపేసేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఒక బౌల్కి అయితే సర్వ్ చేసేసుకుందాం. మ్యాంగో సగ్గుబియ్యం మిల్క్ షేక్ ఇప్పుడు గ్లాసుల్లోకి అయితే సర్వ్ చేసేసాను. బౌల్లోకైనా తీసుకోవచ్చు, మనం గ్లాసులోకైనా తీసుకోవచ్చండి. దీని మీద మనం కొంచెం బాదం పప్పును అయితే వేసేద్దాము. బాదం పప్పు వేసేసి కొంచెం మామిడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకుందాము. టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఈ మ్యాంగో సగ్గుబియ్యం మిల్క్ షేక్ ఎలా ఉంటుందో మీరు కూడా ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వేసవి కాలంలో మ్యాంగోతో చేస్తున్నాం కదా, అది కూడా సగ్గుబియ్యం కూడా యాడ్ చేసాము. తయారు చేసి మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు
కామెంట్ రూమ్లో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ బంధువులు చుట్టాలు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా? బెల్ ఐకాన్ని మట్టుకి గట్టిగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ బెల్ ఐకాన్ని మట్టుకి ప్రెస్ చేయటం లేదు. బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేయటం వల్ల ముందు తీసే కొత్త వీడియోల నోటిఫికేషన్లు మీ దాకా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, అంటిల్ దెన్ బాయ్ బాయ్, సీ యూ.